కేసీఆర్ కి నిద్ర పడతలే. యాదాద్రి నరసింహస్వామినే మోసం చేసినటువంటి ఘనుడు కేసీఆర్ గారు. భారతీయ జనతా పార్టీ వచ్చినాడే తెలంగాణ ప్రజల యొక్క కళలు సాకారమైనటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. తెలంగాణ అంతా ఈరోజు ఎదురు చూస్తా ఉంది. ఒక పక్క ప్రజా సంగ్రామ యాత్ర, మరొక పక్క ప్రజాగోస, బీజేపీ భరోసా అనేటువంటి కార్యక్రమాలతో ప్రజల వద్దలకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల కష్టాలు తెలుసుకుంటూ, రేపు ఖచ్చితంగా ప్రజల యొక్క ఆశీర్వాదంతోన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని ఏ విధంగా దేశమంతా ఆదరిస్తున్నదో అదే విధంగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్న విశ్వాసాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంగా కేసీఆర్ కి నిద్ర పడతలేదు. కేసీఆర్ కి నిద్ర పడతలే. యాదాద్రి నరసింహస్వామినే మోసం చేసినటువంటి ఘనుడు కేసీఆర్ గారు. యాదాద్రి నరసింహస్వామిని వందల కోట్లు పెట్టి ఈరోజు ఆలయాన్ని ఎంతో పెద్ద ఎత్తున తిరుపతితో సమానంగా అభివృద్ధి చేస్తున్నటువంటి మాట చెప్పిండు. ఆయన ప్రారంభం చేశాక మొట్టమొదటిసారి వచ్చినాం మేము ఈ గుడికి. యాదాద్రి నరసింహస్వామి ఆశీర్వాదంతో యాత్ర ప్రారంభిద్దామని ప్రజా సంగ్రామ యాత్రలో సంజయ్ గారు ఇచ్చినటువంటి ఈ తలంపుతో మేమందరం కూడా స్వామి గారి దర్శనానికి పోయినాం ఆశీర్వాదం కోసం. ఆ యొక్క ఆలయాన్ని చూస్తే కండ్లకు నీళ్లు వచ్చినాయి. ఆలయం కానీ, ఆలయం చుట్టుముట్టినటువంటి పరిసరాలు కానీ 150 కుటుంబాలను 150 మంది కుటుంబాలను ఈరోజు రోడ్డున పడేసినటువంటి ఘనత కేసీఆర్ది. నరసింహస్వామి చెప్పిండా 150 మందిని తీసి కింద పడేయమని, ఆ కుటుంబాలకు బతుకుదనం లేకుండా చేయమని యాదగిరి నరసింహస్వామి చెప్పిండా? వాళ్ళనంతా తీసి ఈరోజు ఎక్కడ లేకుండా పైన ఒక్క షాపు లేకుండా కింద పడేసి పైన ఎక్కడ వసతులు చూస్తే యాదాద్రి అంటే మేము ఎంతో ఊహించుకున్నాం. ఎంత బ్రహ్మాండంగా కట్టిండో కేసీఆర్, ఎంత బ్రహ్మాండంగా ఉందో యాదాద్రి నరసింహస్వామిని ఎంతో ఊహించుకొని ఇక్కడికి వచ్చినాం. కానీ అక్కడ పనులను చూసినా, ఆ యొక్క అక్కడ ఏర్పాట్లను చూసినా, ఆడ ఎక్కడ కళ్యాణ మండపాలను చూసినా, అక్కడ ప్రజలకు వచ్చే విడిదిని చూసినా, ఏది చూసినా కూడా ఈ రోజు కాసులకు కక్కుర్తి పడి, కమిషన్లకు కక్కుర్తి పడి 100 కోట్ల దేవుని యొక్క ధనాన్ని మింగినటువంటి వాళ్లే తప్ప యాదాద్రి నరసింహస్వామి గుడిని ప్రజలైతే ఏదైతే ఊహించుకున్నారో ఆ ఊహ మేరకు యాదాద్రి నరసింహస్వామి గుడి నిర్మాణం కాలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నిర్మాణం చేసిన కొన్ని రోజులకే ఒకటే వానకు ఏం పరిస్థితి అయిందో రోజు పత్రికలన్నీ కూడా బ్యానర్ ఐటంలో రాసినాయి, మీడియాలన్నీ కూడా వాళ్ళ వార్తల్లో చూపించినాయి. ఒకే ఒక్క వానకు యాదాద్రి పరిస్థితి అన్నాడు. ఏమైందో నాసిరకపు పనులు, కమిషన్ల కోసం కక్కుర్తి పడి దేవుణ్ణి కూడా వదలనటువంటి కేసీఆర్ కాళేశ్వరం పేరు మీద ఎంత దోషిండో ఇక్కడ మనకెవరికి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కాళేశ్వరం పేరు మీద దోచుకున్న డబ్బంతా మొన్న వరదలకు వస్తే కాళేశ్వరం పరిస్థితి ఏమైందో, కాళేశ్వరం కింద ఉన్నటువంటి గ్రామాలు, ఆ ప్రాంతాలు, రైతుల భూములు ఎంత అన్యాయంగా ఈరోజు వాళ్ళు నష్టపోయిందో, ఊర్లు మునిగిపోయి వాళ్ళు ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారో అక్కడ పోయి కూడా కళ్ళతో చూడనటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయనకు మన రాష్ట్ర ప్రజలు కానీ, మన రాష్ట్ర ప్రజల యొక్క సౌకర్యం కానీ, సౌలభ్యం కానీ, వాళ్ళ లబ్ధి కానీ, వాళ్ళ విధంగా వాళ్ళ యొక్క అభివృద్ధి కానీ కాంక్షించడం కాదు, కేవలం ఆయన కుటుంబాన్ని లక్షల కోట్లకు ఏ విధంగా పెంచుకోవాలి, ప్రజాధనాన్ని దోచుకొని ఏ విధంగా తన కుటుంబం తన తరాలు తరిగి తినాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు వేల లక్షల కోట్ల అప్పు చేసి ఏ కుటుంబానికైనా లాభం జరిగిందా? ఏ గ్రామాల్లోనైనా ఇల్లు కట్టిండ్రా? ఏ గ్రామంలో అయినా మిసరవాళ్ళకి పెన్షన్లు వచ్చినాయా? ఏ పిల్లగానికైనా ఉద్యోగం వచ్చిందా? ఎక్కడైనా ఏదైనా ఇచ్చిన వాడు నిలబెట్టుకున్నాడా? రైతు రుణమాఫీ జరిగిందా? మహిళా సంఘాలకు 15 లక్షల రూపాయలు నెలకు లోన్లు ఇచ్చిందా? మహిళా సంఘాలకు వడ్డీ కింద, జీరో వడ్డీ కింద వాళ్ళకు వడ్డీ కూడా వాళ్ళ బ్యాంకులో అయినటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆయన చేత మోసం చేయబడినటువంటి వాళ్ళు వీరు వారు అనేటటువంటి లేకుండా పసి పిల్లగాని దగ్గర నుంచి ముసలివాడ వరకు ఈ రాష్ట్రంలో అందరూ కూడా కేసీఆర్ చేత మోసగింపబడిన వాళ్ళే. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అన్న, తమ్ముడు, అక్క, చెల్లె
తెలంగాణ రాష్ట్రంలో మన బంగారు భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ చూసుకోవాలంటే వచ్చేటటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెచ్చేదే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి సందర్భంగా మనందరం కూడా కోరుకుంటా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.